నమస్కారం అండి. నా పేరు డాక్టర్ శ్రీకాంత్ రాజు, సీనియర్ కన్సల్టెంట్ వాస్కులర్ ఎండోవాస్కులర్ సర్జన్, ఫుడ్ కేర్ స్పెషలిస్ట్. ఈరోజు నేను మీ ముందుకు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే మనకు డీవీటీ అనే ఒక ముఖ్యమైన సమస్య గురించి తెలుసుకోవడానికి. డీవీటీ అంటే డీప్ వెయిన్ థ్రాంబోసిస్. డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అనగా ఏంటంటే యూజువల్గా సిరలు రెండు రకాలు ఉంటాయి. కాలాలు అంటే కాళ్ళ నుంచి గుండె వైపు వెళ్ళే రక్తనాళాలను సిరలు అంటాం. అందులో రెండు రకాలు ఉంటాయి. చర్మం కిందనే ఉండేవి, కండరాల లోపటి నుంచి వెళ్ళేవి. చర్మం కిందనే ఉండే రక్తనాళాల సమస్య ఉంటే దాన్ని మనం వారికోజ్ వెయిన్స్ అంటాం. కండరాల లోపటి నుంచి వెళ్ళే రక్తనాళాలు అవి తీసుకెళ్లాల్సినంత రక్తం పైకి తీసుకెళ్లకుండా ఉండిపోవడం వల్ల కాళ్ళలో అక్కడ రక్తం గడ్డగట్టుకునే అవకాశం ఉంటుంది. అది మోకాలి కింది భాగం నుంచి మోకాలి పై భాగం వరకు, మన పొట్ట భాగంలో నుంచి కొన్నిసార్లు ఊపిరితిత్తుల వరకు కూడా వెళ్ళొచ్చు. ఓన్లీ పొట్ట భాగం వరకు వెళ్ళి ఉంటే దాన్ని మనం డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటాం. అదే రక్తం గడ్డగట్టుకుంది ఊపిరితిత్తుల్లోని రక్తనాళాలు కూడా వెళ్తే దాన్ని పల్మనరీ థ్రాంబో ఎంబాలిజం అంటాం. సో ఈ యొక్క సమస్యలు వచ్చిన పేషెంట్స్కి వచ్చే సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే కాళ్ళు బాగా వాచిన తర్వాత కాళ్ళలో ఒక డల్ పెయిన్ లాంటిది రావడం, కాళ్ళు లేచి నడవడానికి ఇబ్బందికరంగా ఉండడం, ఈ విధంగా వచ్చిన సమయంలోనే వాళ్ళకు కొంచెం బ్రీదింగ్ డిఫికల్టీలు అలా రావడం, అంటే శ్వాస సరిగ్గా తీసుకోలేనంత ఇబ్బంది కలగడం, ఇలా జరిగే అవకాశాలు ఉంటాయి. ఈ సిమ్టమ్స్ ప్రధానంగా రావడానికి మెయిన్ కారణం ఏంటంటే యూజువల్గా దీనిలో రెండు రకాలు ఉంటాయి. ఎలా ఉంటాయంటే ప్రొవోక్డ్ ఫీచర్స్ అంటాం, అన్ప్రొవోక్డ్ ఫీచర్స్ అంటాం. అంటే ప్రొవోక్డ్ ఫీచర్స్ అంటే ఏంటి అంటే కాళ్ళ నుంచి రక్తం పైకి వెళ్లకుండా ఉండడానికి కొన్ని కారణాలు దానికి తోడవుతాయి. ఎలాంటి కారణాలు అంటే నడవకుండా ఉండడం, లేదా ప్రొలాంగ్డ్ జర్నీ చేయడం, లేదా బెడ్ మీద అలానే పడుకొని చాలా రోజులు ఉంటాం. అంటే ప్రొలాంగ్డ్ సిట్టింగ్ కానీ ప్రొలాంగ్డ్ స్టాండింగ్ కానీ ఏ సిచ్యువేషన్స్లో వస్తాయంటే మన ప్రొలాంగ్డ్ సిట్టింగ్ అనేది మనకు లాంగ్ డిస్టెన్స్ జర్నీస్ చేసినప్పుడు, ప్రొలాంగ్డ్ బెడ్ రిడన్ అంటే పేషెంట్స్ ఎవరన్నా ఏదైనా సర్జరీ తర్వాత కానీ, లేదా స్ట్రోక్ వచ్చిన పేషెంట్స్ అంటే బెడ్ రిడన్ పేషెంట్స్, అలాంటి వాళ్ళలో రక్తం గడ్డకట్టుకునే అవకాశాలు ఉంటాయి. అలా కాకుండా కొన్ని ఆపరేషన్స్ తర్వాత కూడా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఆర్థోపెడిక్ ఆపరేషన్, నీ సర్జరీయో హిప్ సర్జరీ చేసుకున్న తర్వాతనో, ప్రెగ్నెన్సీ పేషెంట్స్లో సిరియన్ సెక్షన్ తర్వాతనో, నార్మల్ డెలివరీ తర్వాతనో వాళ్ళు ఎక్కువ రోజులు నడవకుండా ఉన్నప్పుడు యూజువల్గా కాళ్ళలో ఈ విధంగా రక్తం గడ్డగట్టుకుని ఉండే అవకాశాలు ఉంటాయి. ఇది ఒక నార్మల్ పేషెంట్లో కూడా వాళ్ళు నిత్యం చేయాల్సినంత వాకింగ్ చేయకపోవడం వల్ల ఈ విధంగా వస్తుంది. కొన్నిసార్లు కొన్ని రకాల క్యాన్సర్స్ ఉన్న పేషెంట్స్లో కూడా కాళ్ళలో రక్తం గడ్డగట్టుకునే అవకాశాలు ఉంటాయి. దానికి ప్రధానంగా కారణం అది ఏదైనా కణితిలాగా మారి పొట్టలోని రక్తనాళాన్ని బ్లాక్ చేయొచ్చు, లేదా ఈ యొక్క క్యాన్సర్ రిలేటెడ్ కణాలు ఏవైతే ఉంటాయో దానికి కూడా రక్తం గడ్డగట్టుకునే శాతాన్ని ఎక్కువ చేసే అవకాశాలు కూడా క్యాన్సర్ పదార్థాలకు కూడా ఉంటాయి. కాబట్టి క్యాన్సర్ పేషెంట్స్లో కూడా ఈ యొక్క డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అనేది చాలాసార్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఇవి కాకుండా ఇంకొన్ని బ్లడ్ రిలేటెడ్ కండిషన్స్ అంటాం. అంటే ఏంటి, దాంట్లో ఎక్కడైతే మనకు కొన్ని రకాల ప్రోటీన్స్ రక్తంలో దాని సమతుల్యం సరిగ్గా లేకపోవడం, అంటే ఎక్కువగా ఉండడం కానీ తక్కువగా ఉండడం అని, ఈ రెండు కారణాల వల్ల వస్తాయి. ఆ కండిషన్స్ మనం ఏమంటాం అంటే ప్రోథ్రాంబోటిక్ సిండ్రోమ్ అంటాం. దాంట్లో చాలా రకాల జన్యుపరంగా ఉండే లక్షణాలు ఉంటాయి. లైక్ ప్రోటీన్ సి, ప్రోటీన్ ఎస్ డెఫిషియన్సీస్, ఫ్యాక్టర్ 5 లేడిన్ మ్యూటేషను, యాంటీఫాస్ఫోలిపిడ్ యాంటీబాడీ సిండ్రోము, ఇంకా ఫాస్టింగ్ హోమోసిస్టిన్ హైపర్ హోమోసిస్టినిమియా అంటాము, ఇంకా లూపస్ యాంటీకోయాగులెంట్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ రక్తంలోని ప్రోటీన్స్లోని సమతుల్యం సరిగ్గా లేకపోవడం వల్ల కూడా రక్తం గడ్డగట్టుకునే అవకాశాలు ఉంటాయి. ఈ పేషెంట్స్ ఫస్ట్ మన దగ్గరకు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే వీనస్ డాప్లర్ అనే టెస్ట్ ఫస్ట్ మనం చేస్తాము. ఆ వీనస్ డాప్లర్ టెస్ట్ చేయడం వల్ల దాంట్లో రక్తం గడ్డగట్టుకున్న ఆ పార్ట్ ఏదైతే ఉందో అది ఎక్కడి వరకు ఉందో చూస్తాం. అంటే మోకాలి కింది భాగం వరకు ఉందా, మోకాలి పై భాగం నుంచి పొట్ట భాగం వరకు వెళ్తుందా, లేదా ఊపిరితిత్తుల వరకు వెళ్తుందా, ఇది మనం చూసుకోవడం జరుగుతుంది. వీనస్ డాప్లర్లో మనం ఓన్లీ తొడల వరకు లేదా పొట్ట భాగం వరకు మనం అసెస్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఛాతిలో ఉందా లేదా తెలుసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా మనకు పల్మనరీ యాంజియోగ్రామ్ చేసుకుంటే కానీ, సిటీ పల్మనరీ యాంజియోగ్రామ్ చేసుకుంటే కానీ తెలుస్తుంది. ఎప్పుడైతే మన ట్రీట్మెంట్ ఉంటుందో మన ట్రీట్మెంట్ పార్ట్కి వచ్చేసరికి మళ్ళీ ఇది మెడికల్ మేనేజ్మెంటు లేదా ప్రొసీజరల్ మేనేజ్మెంటు ఉంటుంది. నీకు ఈ వీడియోలో మనం ప్రధానంగా ఈ యొక్క డీవీటీ అనే సమస్య ఏంటి, దీంట్లోని సిమ్టమ్స్ ఎలా వస్తాయి, దాంట్లో ఏ రకమైన పేషెంట్స్కి ఇది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది, దాన్ని ఏ విధంగా మనం గుర్తుపడతాము అనే దానికోసం మాట్లాడుకున్నాం. నెక్స్ట్ వీడియోలో మనం దాని యొక్క ట్రీట్మెంట్ని తెలుసుకుందాం. దాని తర్వాత దాని గురించి ఏం చేయాలో కూడా తెలుసుకుందాం. ఈ యొక్క వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్, దట్ ఈస్ డాక్టర్ శ్రీకాంత్ రాజు. థ్యాంక్ యూ.